శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఒక ఇంపార్టెంట్ విషయం గురించి ఈ వీడియో చేస్తున్నా. ఆధ్యాత్మిక ఉన్నతికి మాంసాహారం నిషిద్ధం. ఎందుకని ఈ విషయాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఈ మనిషి శాకాహార జంతువుగానే జన్మించాడు, కానీ మాంసాహార జంతువుకు ఉండాల్సిన లక్షణాలు ఏవి తనలో లేవు. ఒక 5-6 కారణాలు చూద్దాం. ముఖ్యంగా నోటి నిర్మాణం చూసినట్టయితే మాంసాహార జంతువుల్లో ఉన్నటువంటి కూరపళ్ళు మనిషికి లేవు. అంటే మాంసాన్ని తీల్చుకు తినవలసిన అవసరం మనిషికి లేదు అని తెలుస్తోంది. రెండవది, మాంసాహార జంతువులన్నీ కూడా నీళ్లు తాగేటప్పుడు నాలికతో చప్పరించి తాగుతాయి, నాలికని ముంచి తాగుతాయి. శాకాహార జంతువులన్నీ కూడా పెదవులతో నీళ్లు తాగుతాయి. మానవులందరూ కూడా పెదవులతోనే నీళ్లు తాగుతారు. అంటే మానవుడికి శాకాహార జంతువు లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ఇక అతని యొక్క జీర్ణాశయ నిర్మాణాన్ని చూస్తుంటే, మానవుడి జీర్ణాశయ నిర్మాణం చూస్తే అందులో ఆహారం కేవలం 3 గంటలు మాత్రమే నిల్వ ఉంటుంది. శాకాహార జంతువులన్నింటిలో కూడా అంతే. వెంటనే ఆహారం అక్కడ నిలవ ఉండకుండా పెగుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే మాంసాహారం కనుక తిన్నట్టయితే 3 గంటల్లో మాంసాహారం జీర్ణం కాదు. సరిగా జీర్ణం కాని ఆహారమే పేగుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల జీర్ణ సంబంధమైనటువంటి అనేక రోగాలు రావడానికి అవకాశం ఉంది. మాంసాహార జంతువులు పిల్లలు ఉన్నాయనుకోండి, అవి పుట్టిన వెంటనే కళ్ళు తెరవవు. పిల్లి పుట్టిన వెంటనే కళ్ళు తెరవదు, పిల్ల కళ్ళు తెరవదు. కానీ మనుషుల పిల్లలు పుట్టిన వెంటనే కళ్ళు తెరుస్తారు. కాబట్టి మనకి మాంసాహార జంతువుల లక్షణాలు లేవన్నమాట. ఇవి శారీరకమైనటువంటి కారణాలు. ఇక మానసిక కారణాలను చూద్దాం. ఒక మాంసాహార జంతువుని మనం తినాలి అంటే దాన్ని చంపి తింటాం. దాన్ని చంపడం, జీవించి ఉన్నదాన్ని దాని మెడ కోసో లేకపోతే ఇంకో రకంగానో చంపి తింటాం. అది చనిపోయేటప్పుడు ఎంత గిలగిలలాడుతుందో ఒక్కసారి గమనించండి. ఆ గిలగిలలాడేటప్పుడు ఆ నొప్పిని తట్టుకోవటానికి అనేక రకాలైనటువంటి రసాయనాలని దాని శరీరంలో ఉత్పన్నం చేసుకుంటుంది. అంటే మీరు దాని ఆహారం తింటున్నప్పుడు, మాంసాహారం తింటున్నప్పుడు ఆ జంతువు యొక్క మాంసముతో అది పొందేటువంటి బాధకి సంబంధించినటువంటి రసాయనాలను కూడా కలిపి తింటున్నారన్నమాట. కాబట్టి ఆ మాంసంతో పాటు దాని బాధను కూడా మనం స్వీకరించిన వాళ్ళం అవుతాం. ఇక మనం తినే ఈ శరీరాన్ని అన్నమయ కోశం అంటారు. తినేటువంటి అన్నం వల్ల ఈ అన్నమయ కోశం పెరుగుతుంది. దాని చుట్టూ ప్రాణమయ కోశం ఉంటుంది. విశ్వంలో నుంచి ప్రాణశక్తిని తీసుకుంటూ ఆ ప్రాణమయ కోశం పెరుగుతుంది. ప్రాణమయ కోశాన్ని చుట్టి మనోమయ కోశం ఉంటుంది. ఈ మనోమయ కోశం మన మానసిక లక్షణాలను బట్టి ఉంటుంది. ఎప్పుడైతే ఈ మాంసాన్ని తిన్నామో, ఈ మాంసం తినలో కలిసినటువంటి జంతువుల యొక్క లక్షణాలు కూడా మనలోకి ప్రవేశించి మన మనసు ప్రభావితం అవుతుంది. అందువల్ల ఈ మానసిక లక్షణాలు గనక సవ్యంగా సాత్వికంగా లేకపోతే ఆధ్యాత్మిక ఉన్నది ఉండదు. ఇంకా చూసినట్టయితే ఈ జంతులోకంలో మనం గమనిస్తే ప్రతి బలమైన జంతువు బలహీనమైన జంతువుని చంపి తినటం జంతు న్యాయం. కానీ ఈ రోజుల్లో మనం అలా చంపి తినవలసిన అవసరం లేదు. మనిషి చాలా కాయకష్టం చేసేటువంటి రోజుల్లో తను వేటకు వెళ్ళి ఈ మాంసాన్ని వేటాడి తనకంటే బలహీనమైనటువంటి జంతువుల్ని చంపి
ఆ మాంసాన్ని తిని జీవించాడు. ఇప్పుడు మనం జీవించడానికి అలా జంతువుల్ని చంపాల్సిన అవసరం లేదుగా. చక్కగా పంటలు పండుతున్నాయి, మనకి ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ ఉన్నది ప్రపంచంలో. మనం తినవలసిన దానికంటే ఎక్కువగా ఈ శాకాహార సంబంధమైనటువంటి ధాన్యాలు ఉన్నాయి. కాబట్టి మనం జంతువుల్ని ప్రస్తుతం చంపి తినక్కర్లా. యాంత్రిక లోకంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి యాంత్రిక లోకం, ఈ లోకంలో శారీరక శ్రమ లేదు మనకి. ఏమాత్రం శారీరకంగా కష్టపట్టాలా. కాబట్టి మనం మాంసాహారాన్ని తిని హరించుకునేటువంటి శక్తి మనలో తగ్గిపోతుంది. దీనివల్ల అక్కర్లేని రోగాల్ని మనం పెంచుకుంటున్నాం. మీరు చూడండి, ఏదైనా ఒక ప్రాంతంలో ఒక జిల్లాలోనో ఒక రాష్ట్రంలోనో ఏదైనా అనారోగ్యం ప్రబలంగానే గవర్నమెంట్ చేసేటువంటి ఫస్ట్ పని ఏంటి? మాంసాహారాన్ని నిషేధిస్తోంది. దాన్ని బట్టి అర్థమవుతోందిగా మనకి రోగాలు అక్కడి నుంచే మొదలవుతున్నాయని. కాబట్టి వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన శరీరానికి కావాల్సిన పుష్టినివ్వవలసిన పదార్థాలన్నీ కూడా శాకాహారంలో ఉన్నాయి. లేకపోతే శాకాహారి జీవి అయినటువంటి ఏనుగు అంత బలంగా ఎలా ఉండగలుగుతుంది? కాబట్టి మాంసాహారం పెట్టబోతే పిల్లలు బలంగా ఉండరు అన్నటువంటి అపోహలో పడమొక్కండి. ఈ కారణాలన్నింటినీ కూడా గమనించుకొని ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా సాత్వికంగా ఉంటుందో అప్పుడు ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది. కాబట్టి మాంసాహారం వద్దు, శాకాహారమే ముద్దు. శ్రీరామ జయ రామ జయ జయ రామ.